వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజల నిర్వహణ. శ్రీశైలంలో శ్రీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ. పేదరికం లేని భారతదేశమే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం. నన్నూరు ప్రధాని సభలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. కర్నూలు జిల్లాను నన్నూరు ప్రధాని సభలో రాష్ట్ర మంత్రి ఎండి ఫారూక్ కు అరుదైన గౌరవం. వేదికపై ఉన్న మంత్రి ఫారూక్ కి అభివాదం చేసి చేయి కలిపిన ప్రధాని. నన్నూరు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో అహోబిలం మహానందిలో కొలువైన నరసింహస్వామి శివయ్యల ఆశీర్వాదం కోరిన ప్రధాని మోదీ. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి భారత ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గాళ్లకు విభూతి కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణాకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ భ్రమరాంబ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి నంది మండపం సర్కిల్ ద్వారా దేవాలయం ప్రాంగణంలోకి గంగాధర మండపం చేరుకున్నారు. నంది మండపం సర్కిల్ నుండి గంగాధర మండపం వరకు మార్గమంతా దాదాపు 8,000 మంది శివ సేవకులు కాషాయ వస్త్రధారణలో నిలబడి హరహర మహాదేవ అంటూ ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలికారు. దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి భారత ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గార్లకు విభూది కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణాకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. అనంతరం మొదట ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం, అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు. తరువాత మూల విరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకరావ రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, మహామంగళహారతి, మంత్ర పుష్పాలతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేశారు. తదుపరి నందీశ్వర దర్శనం చేసి అర్చకులచే స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధి చెందిన మల్లికాగుండం వద్ద శ్రీ స్వామివారి గర్భాలయ శిఖర దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి శ్రీ భ్రమరాంబ అమ్మవారి ముఖ మండపంలో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీ చక్రమునకు ఖడ్గమాలతో కుంకుమార్చన నిర్వహించి షోడశోపచార పూజలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు. తర్వాత వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు చతుర్వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను ప్రధానమంత్రికి సమర్పించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రికి శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటాలు మరియు శేష వస్త్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారత ప్రధానమంత్రి గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా, జిల్లా ఎస్పీ సునీల్ షేరా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, అడిషనల్ ఐజీ ఆర్కే రవికృష్ణ, పోలీస్ ఉన్నతాధికారి ఆదిరాజ్ సింగ్ రాణా, ఆలయ ఈవో శ్రీనివాసులు తదితర అధికారులు ప్రధానమంత్రిని అనుసరించారు. स्वामी मंदिर जो है आखिरकार इसमें माली यानी कि इसका अर्थ है फूलों का राजा, और वहीं कार्जुन का अर्थ माना जाता है अर्जुन, यानी कि महाभारत के प्रसिद्ध योद्धा जो युद्ध में जीता। और मल्लिकार्जुन नाम का अर्थ यहाँ पर फूलों का स्वामी, और ऐसा माना जाता है कि भगवान शिव का मल्लिका अर्जुन स्वरूप जो है वो इस नाम से यहाँ विराजमान है। पूरा मंदिर द्रविड़ शैली में बना हुआ है और इसमें भगवान शिव और देवी पार्वती माँ की भी मूर्तियाँ हैं। और मल्लिकार्जुन ज्योतिर्लिंग को दक्षिण का कैलाश भी कहा जाता है, और ये एक महत्वपूर्ण तीर्थ स्थल है जहाँ प्रधानमंत्री आज पहुँचे, यहाँ पूजा अर्चना की। आंध्र प्रदेश के कृष्णा जिले में श्रीशैलम पर्वत पर स्थित ये है, और आध्यात्मिक लिहाज से बेहद ही महत्वपूर्ण माना जाता है ये श्री मल्लिकार्जुन स्वामी मंदिर 12 ज्योतिर्लिंगों और 52 शक्तिपीठों से एक।
और क्योंकि मल्लिकार्जुन स्वामी जो ये मंदिर है ये 12 ज्योतिर्लिंगों में से एक है और इसी के साथ यहाँ देवी पार्वती को भ्रामरांबा देवी के रूप में पूजा जाता है, जो 18 महाशक्तियों का भी एक स्वरूप है। साथ ही इसी परिसर में ज्योतिर्लिंग और महाशक्ति की उपस्थिति जो है वो एक दुर्लभ संयोग बनाती है, अद्भुत दार्शनिक, आध्यात्मिक, सांस्कृतिक अनुभव का प्रतीक। साथ ही ये मंदिर कृष्णा नदी के पावन तट के पास नल्ला माला पहाड़ियों की चोटी पर विराजमान है और पौराणिक ग्रंथों के अनुसार महाभारत और स्कंद पुराण दोनों में ही इस पुण्य स्थल का उल्लेख मिलता है। वहीं यहाँ की कृष्णा नदी को पाताल गंगा के नाम से भी लोग दृष्टव्य मानते हैं और इसी पवित्र जल से भगवान शिव को स्नान कराकर उनकी आराधना भी की जाती है। आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। एवं गुणविशेषविशिष्टायां श्रीपरमेश्वरमुद्दिश्य परमेश्वरप्रीत्यर्थं पूर्वोक्तेवं गुणविशेषविशिष्टायां शुभतिथौ श्रीशैलमहाक्षेत्रे भ्रमराम्बा समेत मल्लिकार्जुनमहास्वामिदेवता सन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन प्रभवादि षष्टिसंवत्सराणां मध्ये श्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने शरदृतौ आश्वयुजमासे कृष्णपक्षे दशम्यां बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ लोककल्याणदासिद्ध्यर्थम् अमुकगोत्रोद्भवस्य अमुकनामधेयस्य आयुष्याभिवृद्ध्यर्थम् శ్రీశైలంలోని శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్ల దర్శనానంతరం మధ్యాహ్నం శ్రీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ప్రధానమంత్రితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కూడా శ్రీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శ్రీ శివాజీ దర్బార్ హాల్ ను సందర్శించి రాజ దర్బార్ ను అలాగే అక్కడి గోడలపై శ్రీ ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రపై శిల్పాలతో అద్భుతంగా చిత్రీకరించిన చిత్రమాలికను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా అక్కడి శివాజీ విగ్రహానికి ప్రధాని పుష్పాలను సమర్పించారు. అనంతరం ఆ పక్కనే ఉన్న శివాజీ ధ్యాన మందిరాన్ని కూడా సందర్శించారు. అక్కడ ధ్యాన ముద్రలో ఉన్న శ్రీ ఛత్రపతి శివాజీ అమ్మవారి విగ్రహాలను తిలకించారు. అక్కడ కూడా అమ్మవారి విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పుష్పాలను సమర్పించారు. శ్రీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్ర నిర్వహణ బాగుంటుందని ట్రస్ట్ నిర్వాహకులకు ఈ సందర్భంగా ప్రధాని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా, ఎస్పీ సునీల్ షేరాన్, డోన్ ఆర్డీఓ నరసింహులు, ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రెసిడెంట్ టీజీ వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి సుబ్బారెడ్డి, క్షేత్ర ప్రచారక్ ఎస్ భారత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ నాగేశ్వరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేదరికం లేని భారతదేశమే ప్రియతమ ప్రధాన లక్ష్యమని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కొనియాడారు. కర్నూలు జిల్లా నన్నూరు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ పవర్ఫుల్ డైలాగులతో ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమో అంటే విక్టరీ అని, ఆయన ఏ పని మొదలుపెట్టినా విక్టరీ ఉంటుందన్నారు. 25 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఆయన పేద ప్రజలకు సేవలు అందించారన్నారు. ప్రధాని పాలనలో భారత్ సూపర్ పవర్గా ఎదుగుతోందన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉండటంతో రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రధాని అండతో సిబిన్ గారి నేతృత్వంతో రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకుపోతోందన్నారు. పేద ప్రజలకు మేలు చేసే లక్ష్యంగా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా పేద ప్రజలకు నమో సేవలు అందిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా పేద ప్రజలకు జీఎస్టీ తగ్గించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నానన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల పేదలకు ప్రతి నెల
20,000 రూపాయలు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో విశాఖ ఉక్కు, పోలవరం, అమరావతి లాంటి అనేక అభివృద్ధి పనులకు ప్రధాని నమో సహకారం ఎనలేదన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఇలాంటి సుస్థిర ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే దేశం, రాష్ట్రం ముందంజలో ఉంటాయన్నారు. పవర్ఫుల్ లీడర్స్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మారుస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, కర్నూలు జిల్లా ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు. పౌరుషాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ముతుకూరు గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బుర్జు. మూడ్ ఆఫ్ ఇండియా మన నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మన నమో. కड़ी मेहनत का कोई विकल्प नहीं है. देर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ళు అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో. గుజరాత్ ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మన నమో. ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది మన నమో. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మొదటిది పహల్గాం ఉగ్రవాదుల దాడి. గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సాయం అడిగేవారు. కానీ మన నమో రూటే వేరు. ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. ఇంకొక ఉదాహరణ ట్యాక్స్. అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందల కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? ఆత్మ నిర్భర్ భారత్. దట్ ఈస్ మన నమో టు ద వరల్డ్. మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం, మనకి నమో అంటే నమ్మకం. దసరా, దీపావళి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది? అద్దరిపోతుంది. అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్. అలాంటి సూపర్ పండుగ 140 కోట్ల ప్రజలకి అందించారు మన నమో. పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మన నమో. ట్యాక్సులు తగ్గించడం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు మిగులుతుంది. జిఎస్టి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు, దేశానికి ప్రజలకి మంచి జరిగితే చాలు అని చెప్పారు. నిత్యావసరాలు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా పేద మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే ప్రతి వస్తుపై జిఎస్టి తగ్గించారు మన నమో. జిఎస్టి తగ్గటం వల్ల దేశం మొత్తం ఈరోజు పండగ చేసుకునే పరిస్థితి. మరి మన నమోకి పండుగ ఏంటో తెలుసా? పేద ప్రజల చిరునవ్వే మన నమో की పండుగ. गरीबों के चेहरे पर मुस्कान नमो का उत्सव. పేద ప్రజలు ఆనందమే మన నమో की పండుగ. गरीबों की खुशी మన నమో का उत्सव. పేదరికం లేని దేశమే మన నమో కళ. గరీబీ ముక్త భారత్ నమో का సప్నా. జిఎస్టి తగ్గించాలని మన నమో నిర్ణయం తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మన ఆర్థిక శాఖ మార్చులు కేశవ్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి 8,000 కోట్ల రూపాయల ఆదాయం మనకి తగ్గిపోతుందని మన సిబిఎన్ గారికి చెప్తాం జరిగింది. మన సిబిఎన్ గారు ఒకటే చెప్పారు, ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు,
పేద ప్రజలకి 8,000 కోట్ల రూపాయలు లాభం జరుగుతుందని. మన నమో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే. అందుకే నా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు మన సిబిఎన్. కేంద్రంలో మన నమో, రాష్ట్రంలో మన సిబిఎం. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. మన నమో సహకారంతో విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, విశాఖ రైల్వే జోన్ ని ఏర్పాటు చేసుకున్నాం, పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం, అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుంది. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం అద్భుతమైన సహకారం కూడా అందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి మన నమో ఎంత సహాయం చేశారో ఒక ఉదాహరణ చెప్తా. ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నేను వాళ్ళని కోరాను. ఆనాడు వాళ్ళు కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని అడిగారు. మన సిబిఎన్ మన నమోని కలిసి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన మరో క్షణం అంగీకరించారు మన నమో. దీనివల్ల దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చింది. దీనికి కారణం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. గూగుల్, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, కొపర్తి ఇండస్ట్రియల్ నోడ్, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్, బల్క్ డ్రగ్ పార్క్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 16 నెలలైంది. ఈ 16 నెలల్లో మన నమో రాష్ట్రానికి 4 సార్లు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రం అన్నా, ఆంధ్ర ప్రజలన్నా మన నమో గారికి అపారమైన ప్రేమ. మనం కోరిన అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నారు. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూసాం గుజరాత్లో ప్రభుత్వం కొనసాగుతుంది కనుకనే ఏకంగా అద్భుతంగా వాళ్ళు అభివృద్ధి చేశారు. దేశంలో 3 సార్లు మన నమో ప్రధాని అయ్యారు కాబట్టి 10th ప్లేస్ నుంచి 4th ప్లేస్ లార్జెస్ట్ ఎకానమీగా మన దేశం తీర్చిదిద్దాం. ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. సంక్షేమం, అభివృద్ధి, ప్రజా ప్రభుత్వానికి జోడెద్దుల బండి. ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితేనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నంబర్ 1 కావటం గ్యారంటీ అని సభాముఖం తెలుపుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. మన నమో గారి నాయకత్వం, మన నమో గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. కర్నూలు జిల్లా నన్నూరులో నిర్వహించిన ప్రధాని బహిరంగ సభ ముగింపు అనంతరం రాష్ట్ర న్యాయశాఖ మంత్రికి అరుదైన గౌరవం దక్కింది. వేదికపై ఉన్న మంత్రి ఫారూక్ దగ్గరికి వెళ్లి ప్రధాని చేయి కలపడం విశేషం. నన్నూరులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని స్పీచ్ అయిపోయి వెళుతున్న సమయంలో అందరికి వీడ్కోలు చెబుతున్న సందర్భంలో ఆసక్తికర సంఘటన జరిగింది. వేదికపై ఉన్న మంత్రి ఎన్ఎండి ఫారూక్ వెనక వైపు ఉండటం చూసి గమనించిన ప్రధాని మోదీ మంత్రి ఫారూక్ వద్దకు ఆయనే స్వయంగా వెళ్లి అభివాదం చేసి చేయి కలిపి పలకరించారు. సాధారణంగా రాష్ట్రానికి చెందిన మంత్రులు పెద్దగా ఢిల్లీ పెద్దలకు తెలియదు. అయితే సీనియర్ మంత్రి ఫారూక్ ను గుర్తుపట్టి మరీ మైనార్టీ నాయకుడిని కలిసి అభినందించడం పట్ల మోడీ వ్యక్తిత్వాన్ని, మంత్రి ఫారూక్ విశ్వసనీయతను పలువురు అభినందిస్తున్నారు. నన్నూరు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని మోదీ అహోబిలం మహానందిలో కొలువైన నరసింహస్వామి శివయ్యల మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదం కోరుతూ ఉపన్యాసం ప్రారంభించారు. ఆధ్యాత్మిక భావాలు బలంగా ఉన్న ప్రధాని మోదీ కర్నూలు జిల్లా నన్నూరు పర్యటనలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో కొలువై ఉన్న స్వాములను ఆశీర్వాదం కోరారు. ప్రథమంగా ఆయన మాట్లాడుతూ అహోబిలం నరసింహస్వామి మహానంది ఈశ్వరుడికి మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి నమస్కరిస్తున్నానన్నారు. వీరందరూ తనను ఆశీర్వదించాలని కోరుతున్నానన్నారు. సోమనాథ్ జ్యోతిర్లింగం కొలువైన గుజరాత్లో తాను జన్మించానని, విశ్వనాథుడి భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం లభించిందన్నారు. నేడు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందానని మురిసిపోయారు. सबसे पहले मैं अहोबिलम के भगवान नरसिंह स्वामी और महानंदी के श्री महानंदीश्वर स्वामी को प्रणाम करता हूं. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజల నిర్వహణ.
శ్రీశైలంలో శ్రీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ. పేదరికం లేని భారతదేశమే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం. నన్నూరు ప్రధాని సభలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. కర్నూలు జిల్లాను నన్నూరు ప్రధాని సభలో రాష్ట్ర మంత్రి ఎండి ఫారూక్ కు అరుదైన గౌరవం. వేదికపై ఉన్న మంత్రి ఫారూక్ కి అభివాదం చేసి చేయి కలిపిన ప్రధాని. నన్నూరు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో అహోబిలం మహానందిలో కొలువైన నరసింహస్వామి శివయ్యల ఆశీర్వాదం కోరిన ప్రధాని మోదీ.